హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ హిల్స్ వైజీ. ఫ్రెండ్స్, ఈరోజు మా చిన్నబ్బాయి పుట్టినరోజు అండి. అందుకే ఒక చిన్న సెలబ్రేషను. యాక్చువల్గా నా ప్రొఫెషన్ వచ్చి టీచర్నండి నేను. కాబట్టి చూడండి, మా ఇంట్లో అంతా చాలామంది పిల్లలు ఉన్నారు చూడండి. ఆ పిల్లలందరి మధ్యలో నేను, మా పిల్లలు, మా వారు. యాక్చువల్గా మా ఇంట్లో అయితే మా పిల్లలిద్దరు పుట్టినరోజులు తప్పితే ఇంక వేరే సెలబ్రేషన్స్ ఏవి చేసుకోమండి. ఆ రెండు సెలబ్రేషన్స్ మాత్రం చిన్నదైనా పెద్దదైనా వీలైనంతలో ఖచ్చితంగా అయితే సెలబ్రేట్ చేస్తాము. మా చిన్నబ్బాయి ఫిబ్రవరి 25th 17th పుట్టాడండి. పిల్లలకి మ్యారేజ్ అయ్యేంత వరకు మనం ఇచ్చే చిన్న చిన్న మెమరీస్ అనే చెప్పాలి వీటిని. మా వారు చూడండి, మా చిన్నోడు వాళ్ళ డాడీకి కేక్ కట్ చేసి పెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్నది మా పెద్ద అబ్బాయి అండి. ఇది మా చిన్నబ్బాయికి 9th బర్త్డే అండి. పక్కనే ఒక చిన్నోడు వచ్చాడు చూడండి, వాడు నా ఫ్రెండ్ కొడుకండి. వాడు కూడా ఆ కేకు, చాక్లెట్స్ అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడు ఎక్సైట్మెంట్ అయితే అసలు చూడలేకపోయాం బర్త్డేలో. అట్లా చిన్న చిన్న సంతోషాలు పేరెంట్స్ ఇస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అలాంటి సంతోషాలు పిల్లలకు మనం ఇవ్వాలని నేను అనుకుంటుంటాను. మా చిన్నోడు డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి హ్యాపీ మూమెంట్తో. ఇదండి ఇప్పుడు వచ్చింది మా ఇద్దరు ఫ్రెండ్స్. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నాకు అందుబాటులో దగ్గరలో ఉండే ఫ్రెండ్స్ అయితే వీళ్ళిద్దరే. ఏదైనా మంచైనా చెడైనా నేను వీళ్ళతోనే షేర్ చేసుకుంటాను. తన పేరు అనుష. తను ఎప్పుడు నా పక్కనే ఉంటుంది. తర్వాత నా వెనకాలే ఉన్నది తేజ, తను కూడా నా ఫ్రెండే. ఈ ముందు వచ్చేది వాళ్ళిద్దరు పిల్లలండి. ఏదో గిఫ్ట్లు కూడా తెచ్చారు మా చిన్నోడికి. కేక్ కట్ చేస్తూ వాళ్ళకి, మా చిన్నోడికి చాలా మొహమాటం అండి వాస్తవంగా అయితే. కానీ కొన్ని ఫార్మాలిటీకైనా చేయాలి కాబట్టి హ్యాండ్ వాష్ అప్పుడే చూడండి కర్చీఫ్ తీసుకొని హ్యాండ్ క్లీన్ చేసుకుంటా ఉన్నాడు. అంతే ఫ్రెండ్స్, చిన్న చిన్న సంతోషాలు పిల్లలకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. వాళ్ళ ఆశలు ఎంత పెద్దవైనా మనం ఇచ్చినా ఇవ్వలేకపోయినా ఈ చిన్న చిన్న మెమరీస్ అయితే మనం మిస్ చేయకూడదు అనేది నా ఫీలింగ్. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు ఎలా చేసుకుంటారనేది మనం ఎవరిమీ చెప్పలేం కాబట్టి ఈ చిన్న వయసులోనే చిన్న చిన్న సంతోషాలు ఇవ్వాలనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. అది ఇక్కడుంది చూడండి, నా ఫ్రెండ్ వాళ్ళ పాప. ఆ చిన్నోడు ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ అంటే నిజంగానే ఫ్రెండ్స్ అండి. సంతోషాన్ని షేర్ చేసుకుంటారు. బాధ ఉన్నప్పుడు ఆ బాధని ఎట్లా